హాయ్ అండి. వెల్కమ్ టు నీలు వ్లాగ్స్ తెలుగు ఛానల్‌కి. ఈరోజు రెమెడీ వచ్చేసి హెయిర్ సిల్కీనెస్ అండ్ హెయిర్ గ్రోత్‌కి అండ్ హెయిర్ షైన్‌కి యూజ్ చేయండి. అండ్ నేను యూజ్ చేశానండి ఈరోజు. చూడండి ఎంత సిల్కీగా, షైన్‌గా ఉందో. దట్టు చాలా ఈజీ ప్రాసెస్ అండ్ ఈజీగా అయిపోతుంది. అండ్ సిల్కీ హెయిర్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ రెమెడీ యూజ్ చేయండి. చిటికెలో అయిపోతుంది. స్ట్రాంగ్ అండ్ హెల్దీ అండ్ సూపర్బ్ కండిషనర్ హెయిర్ కావాలి అండ్ స్ట్రాంగ్ హెయిర్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ రెమెడీ యూజ్ చేయండి. ఎంత షైనీగా, సాఫ్ట్‌గా, స్మూత్‌గా ఉంటుందంటే చాలా బావుంటుంది. మీరే నాకు చెప్తారు ఎంత బావుందో అన్నది. అండ్ ఫస్ట్ టైం ఛానల్‌ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. నేను ఈ ఈ ఛానల్‌ని మొత్తం సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. అండ్ మంచి మంచి ఇలాంటి రెమెడీస్ మీకోసం నేను ఎవ్రీ వీక్ పెడుతూ ఉంటాను. సో, వాచ్ చేయండి. అండ్ హెయిర్ స్ట్రాంగ్‌గా, హెల్తీగా కావాలి అనుకున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అండ్ ఈ ఛానల్‌లో నేను యూజ్ చేసే రెమెడీస్ అందరూ యూజ్ చేసి మంచి ఫీడ్‌బ్యాక్స్ ఇస్తున్నారండి. సో, మీరందరూ కూడా యూజ్ చేయండి. యూజ్ చేసి నాకు కంపల్సరీ ఫీడ్‌బ్యాక్స్ ఇవ్వండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో చెప్పండి. నేను రిప్లై ఇస్తాను. అండ్ ఇప్పుడు మనం రెమెడీలోకి వెళ్ళిపోదామండి. అండ్ ఒక గ్లాస్ వాటర్‌లో 2 స్పూన్స్ అవిసె గింజలు వేయండి. మనకి మార్కెట్లో దొరుకుతాయి అవిసె గింజలు. డీమార్ట్‌లో ఎక్కడైనా దొరుకుతాయి. నాది లాంగ్ హెయిర్ కాబట్టికి నేను ఒక 3 స్పూన్స్ తీసుకున్నానండి. గ్లాసున్నర వాటర్‌లో 3 స్పూన్స్ అవిసె గింజలు తీసుకున్నానండి. వీటిని మంచిగా బాయిల్ చేసి మనకి చిక్కటి గంజిలాగా వస్తదండి. సో, మనం కొంచెం సేపు అలాగా ఉడకబెట్టేస్తే గంజిలాగా ఫామ్ అవుతుంది ఈ గింజలు. హెల్త్‌కి మంచిది, హెయిర్‌కి మంచిది. చాలా 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 విటమిన్స్ ఉంటాయండి. ఇలా ఇలా ఉడికించుకోవాలండి. కొంచెం స్లిమ్‌లో పెట్టుకొనే ఉడికించుకోండి. నో ప్రాబ్లము. ఒక 5 to 10 మినిట్స్ పడుతుంది అంతే. మొత్తం మంచిగా మీకు చిక్కటి గంజిలాగా రావాలండి. నేను కొంచెం బెల్లం పాకం గినక వస్తుంది చూడండి, అలాగ వస్తే సరిపోతుంది. లా అంటే కొంచెం తీగ పాకం అంటారు చూడండి, అట్లా కొంచెం స్టిక్కీగా మీకు చూపిస్తాను నేను. కొంచెం స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి. ఇలా కలపటం వల్ల ఏంటి అంటే మనకి ఎంతవరకు ఉడికింది అది మంచిగా తెలుస్తుందన్నమాట. సో, మధ్య మధ్యలో అలా కలుపుతూ చూస్తూ ఉండండి. ఇలా స్టిక్కీ కావాలి అండి. ఇట్లా మనకి తీగ పాకం లాగా వస్తుంది చూడండి. అలా స్టిక్కీగా అయినప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అండ్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని వెంటనే వడగట్టేసుకోండి. ఇది కొంచెం పక్కన ఉన్నా కానీ గడ్డగట్టుద్దనమాట. వడగట్టడం చాలా హార్డ్ అనిపిస్తుంది. సో, ఇలా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వడగట్టేసుకోండి. అండ్ ఇట్లా వడగట్టేసుకోండి మొత్తం ఇట్లా స్పూన్తో ఇలా ఇలా అంటే మొత్తం గంజంతా దిగుద్ది. అండ్ నేను మళ్ళీ రైస్ గంజి తీసుకున్నానండి. 1 కప్పుడు రైస్ గంజి తీసుకున్నాను. రైస్ గంజి తెలుసుకోండి ఎలా చేసుకోవాలో, ఇంకా అందుకే నేను చెప్పలేదు. రైస్ గంజి తీసేసుకొని అందులో ఈ అవిసె గింజల గంజి కూడా కలిపేశాను. బాగా అలా మిక్స్ చేసేయండి రెండింటిని. మిక్స్ చేశాక నేను 1 స్పూను కొబ్బరి నూనె వేసానండి. ఎందుకంటే హెయిర్ డ్రై కాకుండా ఉంటుంది. సో, కంపల్సరీ కొబ్బరి నూనె యాడ్ చేసేసుకోండి. ఇంకా ఇంకొక ఆయిల్ కూడా యాడ్ చేస్తే బాగుంటుందండి, ఆల్మండ్ ఆయిల్. అదే బాదం నూనె, అది కూడా 1 స్పూన్ యాడ్ చేసేసుకోండి. హెయిర్ గ్రోత్కి, స్ట్రాంగ్కి చాలా యూజ్ అవుద్ది. అలా ఒకసారి కలిపేసుకోండి. కలిపేసుకున్నాక మనకి రెడీ అయిపోయింది. దీన్ని మన హెయిర్కి అప్లై చేసుకో. నేను 1 ఇయర్ నుంచి వాడుతున్నానండి ఇది. అలా వాడుతున్న దగ్గర నుంచే నా హెయిర్ సిల్కీగా అండ్ చాలా షైన్గా ఉంటుంది. సో, నేను ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఇది యూస్ చేస్తానండి. అంటే మంత్లీ ట్వైస్ అనమాట. మంత్లీ 2 టైమ్స్ పెట్టుకుంటే మీ హెయిర్ ఎంత సిల్కీగా, సాఫ్ట్గా, షైన్గా అండ్ గ్రోత్ కూడా సూపర్ ఉంటుందండి. ఈ అవిసె గింజల్లో ఒమేగా ఆయిల్స్ చాలా ఉంటాయండి. వాటి వల్ల హెయిర్ గ్రోత్, షైన్‌కి బాగా యూజ్ అవుతుంది. మనం కండిషనర్ యూజ్ చేస్తాం కదండీ! అలా కెమికల్ కండిషనర్స్ యూజ్ చేసే బదులు మనం ఇంట్లోనే ఇలాంటి కండిషనర్‌ని తయారు చేసేసుకొని హెయిర్‌కి పెట్టుకుంటే మన హెయిర్ స్ట్రాంగ్ అండ్ న్యాచురల్‌తో మీరు న్యాచురల్‌గా రెడీ అయిపోతుంది మీ హెయిర్ సిల్కీగా. అండ్ ఫేస్ మీద పడినా పర్లేదండి.
ఎందుకంటే అది ఫేస్‌కి కూడా మంచిదే. సో, నో ప్రాబ్లము. చాలా బాగా పెట్టేసుకోండి. మొత్తం హెయిర్‌కి కుదుళ్ళ నుంచి పెట్టేసుకోండి. చివర్ల వరకు పెట్టేయాలండి ఇది. మొత్తం మొత్తం చివర్ల వరకు గూడా ఇది మొత్తం ఇలా పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని ఒక్క హాఫ్ ఎన్ అవర్ ఉంచితే సరిపోతుందండి. ఎక్కువ అవసరం లేదు. హాఫ్ ఎన్ అవర్ తర్వాత హాట్ వాటర్ వద్దండి హెడ్ బాత్‌కి. గోరువెచ్చటి నీళ్ళు చాలు. ఓన్లీ గోరువెచ్చటి నీళ్ళతో మాత్రమే హెడ్ బాత్ చేయండి. ఎప్పుడు హెడ్ బాత్ చేసినా గోరువెచ్చటి నీళ్ళ కంటే ఎక్కువ చేస్తే ఏంటంటే హెయిర్ డ్రై అయిపోతది. అండ్ హెయిర్ ఊడిపోతదండి రూట్స్ కాడ నుంచి. అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. హెయిర్‌కి ఎప్పుడైనా హెడ్ బాత్ చేయాలి అనుకున్నప్పుడు గోరువెచ్చటి నీళ్ళు సరిపోతాయి. అలా మసాజ్ చేసుకుంటూ మొత్తం కుదుళ్ళ కాడ నుంచి పెట్టేసేయాలండి. క్వాంటిటీ తీసుకోండి. నా హెయిర్‌కి ఎంత సరిపోతుందో నేను తీసుకున్నాను. మీ హెయిర్‌కి ఎంత సరిపోతుందో అంత క్వాంటిటీ తీసుకోండి. తీసుకొని కుదుర్ల నుండి చివర్ల వరకు మొత్తం అట్లా 2 పాయలు తీసుకొని పెట్టుకుంటే ఇంకా బెస్ట్ అండి. మంచిగా పడుతుంది. లేదు పెట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే పెట్టిచ్చేసుకోండి. అలా మొత్తం సాఫ్ట్‌గా మీకు ఇలా పెడుతున్నప్పుడు కొంచెం చిక్కగా ఉంటుంది కాబట్టికి, స్టిక్కీగా ఉంటది కాబట్టికి ఇట్లా అంటే మొత్తం అతికినట్లు అండ్ చిక్కులు పడినట్లు అట్లా అనిపిస్తూ ఉంటది. బట్ చిక్కులు పడిపోతదేమో హెయిర్ అనేసి మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. హెడ్ బాత్ చేశాక ఆ హెయిర్ ఎట్లా అంటే ఎంత సిల్కీ అయిపోతదంటే అంత సిల్కీగా అయిపోతది. నేను ఇప్పుడు హెయిర్ అంటే హెడ్ బాత్ చేయగానే సాఫ్ట్‌గా, సిల్కీగా అయిపోద్ది. మీరు కోంబ్ చేసుకున్నా కానీ హెయిర్ ఊడదండి. అంత స్ట్రాంగ్‌గా అసలు చాలా ఈజీగా వచ్చేస్తది. చిక్కులు గూడా ఉండవండి. అంత ఈజీగా వచ్చేస్తదనమాట. నేనైతే 15 డేస్‌కి ఒకసారి ఇలా పెట్టేసుకుంటానండి. మీరు కావాలి అనుకుంటే మీరు కూడా నాలాగా పెట్టేసుకోవచ్చు. మీకు స్మూత్ అండ్ స్ట్రాంగ్ అండ్ హెల్తీ సిల్కీ హెయిర్ కావాలి అనుకుంటే మాత్రం ఈ రెమెడీని కంపల్సరీ యూస్ చేయండి. పీచు లాంటి జుట్టు కూడా మీకు షైనీగా, సిల్కీగా అవుతుందండి. నేను గ్యారంటీ. కావాలి అంటే ఒక్కసారి 6 మంత్స్ యూస్ చేయండి. మీ హెయిరే మీకు ఎంత సిల్కీగా కనిపిస్తుందో మిమ్మల్ని అందరూ అడగటం స్టార్ట్ చేస్తారు, ఏం యూస్ చేస్తున్నారు హెయిర్‌కి అనేసి. అంత సిల్కీగా తయారవుతుంది. అండ్ అలా చేసేసుకొని మొత్తం ఒకసారి ముడి కట్టేసేసుకోండి. హాఫ్ ఎన్ అవర్ ఉంచుకుంటే సరిపోతుందండి. ఓన్లీ హాఫ్ ఎన్ అవర్, అంతకంటే ఎక్కువ ఉంచాల్సిన అవసరం లేదు. అండ్ చాలామంది ఇందులో ఆయిల్ కలపమని చెప్పరు. బట్ నేను చెప్తున్నాను ఎందుకు అంటే డ్రై కాకుండా ఉంటుందండి హెయిర్ డ్రై అవటం వల్ల మీకు హెయిర్ గ్రోత్ ఉండదు. సో హాఫ్ ఎన్ అవర్ ఉంచేసుకోండి. ఇలా పెట్టేసుకొని మీరు డ్రెస్సెస్ తీసుకొని అన్నీ తీసుకొనేసరికి కూడా ఒక హాఫ్ ఎన్ అవర్ టైం పట్టుద్ది. తర్వాతకి వెళ్ళి హెడ్ బాత్ చేయటమే. ఓన్లీ గోరువెచ్చటి వాటర్తో మాత్రమే హెడ్ బాత్ చేయండి. అండ్ వెరీ హాట్ వాటర్ అయితే అస్సలు యూస్ చేయొద్దు హెయిర్ వాష్కి. ఓన్లీ గోరువెచ్చని వాటర్ మాత్రమే యూస్ చేయండి. అండ్ ఇది యూస్ చేశాక ఎంత షైన్ ఉంటుందో నేను ఒకసారి హెయిర్ వాష్ చేశాక మీకు చూపిస్తానండి. అండ్ రూట్స్ నుంచి ఊడే హెయిర్ కూడా ఆగిపోతుంది. అంత బాగుంటుందన్నమాట. సో ఆల్మండ్ ఆయిల్ అండ్ కొబ్బరి నూనె 2 మిక్స్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది. అండ్ హెల్దీ షైనీ హెయిర్ కోసం ఈ రెమెడీని మాత్రం ప్రతి ఒక్కరూ యూస్ చేయమని చెప్తాను. రింగుల హెయిర్ అంటే కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళైనా ఇది యూస్ చేస్తే చాలా సిల్కీగా అండ్ సాఫ్ట్గా వాళ్ళ జుట్టు బాగా చిక్కులు పడుతుంటుంది. అలా పడకుండా ఉంటుందండి. కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళు కూడా ఇది యూస్ చేయండి. ఈ రెమెడీ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ కంపల్సరీ ఒక హాఫ్ ఎన్ అవర్ ఉంచండి. 1 అవర్ అవసరం లేదు, హాఫ్ ఎన్ అవర్ ఎనఫ్ నాకు తెలిసి. కావాలి అనుకుంటే ఒకవేళ డ్రై హెయిర్ ఉన్న వాళ్ళైతే హాఫ్ ఎన్ అవరే ఉంచేసుకోండి. ఆయిలీ హెయిర్ అయితే కొంచెం ఎక్కువసేపు ఉన్నా పర్లేదు. డ్రై హెయిర్ వాళ్ళు మాత్రం సరిపోతుంది హాఫ్ ఎన్ అవర్. ఎందుకంటే గంజి కదండి, అదంతా ఇట్లా స్టిక్కీగా ఉంటుంది. మరీ డ్రై అయిపోయేదాకా ఉండొద్దు. జస్ట్ మన చెయ్యి ఇట్లా పెట్టుకున్నప్పుడు కొంచెం తడిగా ఉన్నప్పుడే వెళ్ళి హెయిర్ బాత్ చేసేయండి. ఇదండి ఫైనల్ లుక్. చూడండి హెయిర్ ఎంత సిల్కీగా ఉందో. అండ్ మీకు చూపించడానికి వచ్చానండి నేను. అండ్ నేను ఇంకా కోంబ్ చేయలేదండి హెయిర్ కోంబ్ చేయకుంటేనే అలా చూడండి ఎంత సిల్కీగా ఉందో. హెయిర్ కోంబ్ చేసినా నాకు తెలిసి ఒక 2-3 హెయిర్
రాలుద్ది, కానీ అంతకంటే ఎక్కువ కూడా రాలదు. మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం చూడండి ఎంత సాఫ్ట్గా షైన్గా కనిపిస్తుందో హెయిర్. మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. మీరందరికీ ఇలాంటి రెమెడీస్ కావాలి అనుకున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీ వీక్ ఉంటుందండి. ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఇలా హెయిర్కి సంబంధించిన ఒక వీడియో చేస్తాను. నేను యూస్ చేసి నాకు బాగుంది అని అనిపించినప్పుడు మాత్రమే నేను ఈ రెమెడీస్ చెప్తానండి. అది దట్టు ఏ హెయిర్ వాళ్ళు ఎలా యూస్ చేయాలి, ఏ హెయిర్ వాళ్ళు ఎంత క్వాంటిటీ యూజ్ చేయాలి, ఇలా అందరూ చెప్పారండి టిప్స్. సో నేను యూస్ చేసి నా హెయిర్ ఫాల్ని నేను తగ్గించుకొని ఇప్పుడు ఇంత హెల్దీ హెయిర్ని నేను మెయింటైన్ చేస్తున్నాను అంటే నేను ఎన్ని రీసెర్చ్లు చేస్తేనో ఈ హెయిర్ని ఇలా మెయింటైన్ చేస్తున్నానండి. సో అలా ప్రతి ఒక్కరికి టిప్స్ చెప్తే అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది అనేసి నేను చెప్తున్నాను. చాలామంది నా హెయిర్ గురించి అడుగుతున్నారు అనేసి నేను ఈ టిప్స్ మీకు చెప్తున్నానండి. ఇంకొక చిన్న టిప్ కూడా యూస్ చేయండి. ఈ అవిసె గింజల్ని కొంచెం మనం వేయించేసుకొని పౌడర్ కొట్టేసుకొని రోజు అన్నం తినే ముందు ఫస్ట్ ముద్దలో ఈ అవిసె గింజల పౌడర్ని ఒక 1/2 స్పూన్ వేసుకొని ఫస్ట్ ముద్ద ఇది తినండి. ఇలా తినటం వల్ల ఏంటి అంటే లోపలికి కూడా మనం ఈ అవిసె గింజలు లోపలికి వెళ్ళటం వల్ల కూడా ఒమేగా ఆయిల్స్ ఉంటాయి. హెయిర్కి, స్కిన్కి అండ్ హార్ట్కి చాలా మంచిదండి. ఇవి తినటం వల్ల కూడా చాలా అంటే చాలా యూస్ఫుల్. సో మీరు కర్రీస్లో వేసుకుంటానంటే పౌడర్ చేసుకొని 1 స్పూను కర్రీ అంతా అయిపోయి దించేసాక 1 స్పూన్ కలిపేసుకోండి. లేదు ఇంట్లో వాళ్ళు తినలేవరు అనుకున్న వాళ్ళైతే 1 స్పూను, మీరు హెల్దీ హెయిర్ కావాలి అనుకునే వాళ్ళు అండ్ హెల్దీ స్కిన్ కావాలి అండ్ హార్ట్కి చాలా మంచిదండి, ఒమేగా ఆయిల్స్ ఉంటాయి కాబట్టి. సో ఫస్ట్ ముద్దలో కొంచెం వేసేసుకొని 1/2 స్పూన్ వేసేసుకొని ఫస్ట్ ముద్ద దీంతో తినేసి మామూలుగా నార్మల్ కర్రీగా కలిపేసుకొని అన్నం తినేసేయచ్చు. సో రోజు 1/2 స్పూన్ కంటే ఎక్కువ కూడా తినకూడదండి. హెవీ ఎక్కువ తీసుకున్న ప్రాబ్లమే, అలా అని తక్కువ తీసుకోకుండా జస్ట్ 1/2 స్పూన్ పౌడర్ అంతే. రోజు ఎవ్రీడే తీసుకోవటం వల్ల కూడా హెయిర్ స్ట్రాంగ్గా హెల్దీగా ఉంటుందండి. హెయిర్ ఊడకుండా ఉంటుంది అండ్ స్కిన్ గ్లోయింగ్ కూడా ఇది బాగా యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇన్ని యూస్ఫుల్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం లోపలికి తీసుకోవటంలో తప్పు లేదు. తీసుకోవడానికి ట్రై చేయండి. ఇది ఎవరు చెప్పరు ఈ టిప్, సో నేను చెప్తున్నానండి ఫస్ట్ టైం. అది హెయిర్కే కాదు స్కిన్కి కూడా సూపర్గా యూజ్ అవుతుంది. అండ్ ఫేస్ రెమెడీస్ కూడా ఉన్నాయండి ఈ అవిసె గింజలతో. అవి ఇంకొకసారి ఎప్పుడన్నా చెప్తానండి వీడియో చేసినప్పుడు. అండ్ ఇప్పుడైతే ఈ హెయిర్కి సంబంధించి హెయిర్ గ్రోత్కి సంబంధించి చెప్తున్నాను. సో మీరు కంపల్సరీ ఇది యూజ్ చేయండి అండ్ యూజ్ చేసి ఎలా ఉందో రిజల్ట్ నాకు కామెంట్ చేయండి. కంపల్సరీ కామెంట్ చేసి మీ రిజల్ట్స్ నాకు షేర్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై చేస్తాను నాకు అవైలబుల్ టైం చూసుకొని. బట్ ఎవ్రీ 15 డేస్కి ఒక్కసారి ఇలా యూజ్ చేయండి. ఎంత పీచు లాంటి జుట్టు కూడా సిల్కీ అండ్ షైనీ అవుతుంది, నేను గ్యారంటీ అనమాట. సో యూజ్ చేయండి కంపల్సరీ ఈ రెమెడీని. అండ్ షాంపూతో హెయిర్ బాత్ చేసేయండి. మీ దగ్గర ఏ షాంపూ ఉంటే ఆ షాంపూతో హెయిర్ బాత్ చేసేయండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నోటిఫికేషన్ వస్తుందండి అండ్ మీరు వెంటనే నేను పెట్టే ఈ రెమెడీస్ని ఇవన్నీ చూడొచ్చు. అండ్ హెల్త్కి సంబంధించిన టిప్స్ కూడా ఇస్తున్నాను కాబట్టి మీరు కంపల్సరీ ఎవ్వరు మిస్ కాకుండా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అండ్ మీతో పాటు వాళ్ళకు కూడా హెల్దీ హెయిర్ని ఇచ్చిన వారు అవుతారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరూ కూడా నాకు ఇలా సపోర్ట్ చేయండి అండ్ ఇలా మంచి మంచి టిప్స్తో ఎవ్రీ వీక్ వస్తూ ఉంటానండి. సో ఇప్పటి వరకు ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి అండ్ కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.